మాకు ఇల్లులు కూడా లేవు ఆడ. వీళ్ళకి 5 రోజుల కంచి లేకుండా నీళ్ళు లేకుండా చంపుతారు మమ్మల్ని. ఎక్కడ అసలు మీది ఊరు? మాది ఇల్లంది సార్. ఇల్లందా? ఇల్లందులో ఏం లేదు. మద్దలపల్లి అయితే అదే మద్దలపల్లి బతకలేక ఇల్లందు పోయి ఇల్లందులో ఉన్నాం. ఇక ఆడి మద్దలపల్లి వాళ్ళందరూ ఇక్కడ ఆపిన మనకంటే వచ్చి మేము కట్టుకున్నాం. కట్టుకొని ఎవరు ఆపారు అని చెప్పారు మీకు? చెప్పింది ఎవరు? పార్టీ వాళ్ళు ఆపారు. ఏ పార్టీ? ఎమ్మెల్యే పార్టీనా? వాళ్ళు గురాది భూమి అని అంటే మేమందరం పోయి పేదవాళ్ళందరం పోయి ఆపుకున్నప్పుడు మేము అక్కడ ఇప్పుడు అంతమంది 1000 మంది ఉంటారు కదా, దాంట్లో ఏ ఊర్లో ఎక్కువ ఉన్నారు? ఊరికొక్కరు ఉన్నాం సార్ మేము. ఊరికొక్కరు అంటే ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నారు? అంతా ఖమ్మం జిల్లా ఈ జిల్లాలో మన అడిమతపల్లి కానించి కొంచెర్ల కానించి మొత్తం 1000 మంది వాళ్ళే. అంటే ఊరికొక్కరు అంటే 1000 మంది అంటే ఏ ఊరు అంటే మనం చెప్పుకుంటాం. మనకి ఈ మంది దగ్గర మనం ఉన్నాం అని ఎక్కడొక్కడోనే తెలియదు. కొంతమంది వైరా వాళ్ళు ఉన్నారు, కొంతమంది అటు. మరి ఇప్పుడు మీకు అడవి మధ్యలో పిల్లలు ఇల్లు ఉండగా మరి ఈడికి ఎందుకు వచ్చారు? మాకు అడవి మధ్య పిల్లలు లేదు, ఆడ ఇల్లు లేదండి. కిరాలుకుంటున్నాం. అంటే కిరాలుకుంటున్న వాళ్ళకి అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్లు అనేది ఏమీ లేదా? మరి ఎందుకు ఇవ్వలేదు అప్పుడు? మరి గ్రామాల్లో మీరు అడగలేదా? అప్పుడు అడిగినాం కానీ మరి కొంతమంది ఇప్పుడు నాయకులు ఉన్నారుగా గెలిచినోరు, ఇచ్చినోడికే ఇచ్చిండు. అప్పుడు ఇచ్చినోడికి ఇచ్చిండట. మరి ఇప్పుడు కేసీఆర్ జిందాబాద్ అంటారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళు. మరి కేసీఆర్ జిందాబాద్ వాడిని గెలిపించిన వాడేమి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాయి అంటే ఇచ్చినోడికే ఇచ్చిండు. మరి ఓకే, ఇప్పుడు కేసీఆర్ ఇవ్వట్లేదనే నువ్వు కాంగ్రెస్ గెలిపించిన. ఇప్పుడు దగ్గర మా వదిన కట్టింది ఇల్లు అందులో అడి ఊటుకూరులో 10 లక్షలు అయినాయి అంటారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినాయి కాక డబుల్ బెడ్రూమ్ లో కడితేనే 4 రూములు కట్టి డాబాలు ఇస్తేనే ఆయన ఇస్తాను అన్నాడు అంట. ఆయన ఇచ్చే 60 ఏళ్ళు అన్ని డబ్బులకి సరిపోవు అంటాడు. అప్పుడు ఎప్పుడో జమాలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, అప్పుడే తక్కువ. అప్పుడు ఒకసారి మీరు గుడిసెలు వేసినప్పుడే ఒకసారి గుడిసెలు పీకారుగా, అప్పుడు వెళ్ళగొట్టారుగా. అప్పుడు ఆ స్థలంలోకి రాలేదు. వేసిన కానీ ఇంతవరకు వాళ్ళు మమ్మల్ని మందులు ఇచ్చిన వాళ్ళు లేదు. ఎందుకు? మా దగ్గర వీడియోస్ ఉన్నాయమ్మా. 2 సంవత్సరాల క్రితము ఇది అస్సలే. ఇదేంది అదేంది ఇంకా ఏరియా స్థలం ఉందండి. ఇప్పుడు ఇది రోడ్డుగా ఆతల పక్క ఉన్నదిగా, ఇది ఆపుకొని ఇది కట్టుకున్నాక ఇది చేసినాక మళ్ళీ ఆతల బాబతలుగా మమ్మల్ని పాకలు కొట్టారు పెంకులు. ఇంకా దాంట్లో మేము గుర్తులు వేసిన కానీ మమ్మల్ని ఎవరు మందులు వెళ్ళి సార్. మరి అందులోకి ఎందుకు పేరు మళ్ళీ పక్క దాంట్లోకి మీరు? అప్పుడు ఉందంట మాకు, అది కూడా ఉందనా నాని అంటే పోయిన ఉండటం అంటే మాకున్నది ఏంది? ఇప్పుడు వాళ్ళు ఇచ్చారుగా బోనాది భూమని చైర్మన్ ఇచ్చిండుగా ఆయన, దాంట్లో మాది ఉంది అల్లో. మీదంటే అంటే ఇప్పుడు మేము ఆపుకున్న దాంట్లో అదే అల్లో ఉందన్నారు. అయితే ఇప్పుడు మీరు తలా 100 గజాలు అట్లా ఆపుకున్నారు కదా, మళ్ళీ అలాగెందుకు పేరు పక్క దాంట్లోకి? మళ్ళీ ఇంకొన్నారుగా జనం, కొంతమంది వచ్చారు, కొంతమంది కట్టలు ఒక్కొక్కరు కింద గుడిసెలు వేసుకున్నాం కదా సార్. అవి తీసుకొని 100 గజాలు చేసుకుంటే సరిపోలే. అయితే ఇది కూడా అల్లదేనని అల్లకి పోతే వద్దన్నారు. అంటే ఇది కూడా ఆక్రమించగలిగిన భూమి అని చెప్పేసి మీకు చెప్పేసరికి అది కూడా ఆక్రమించారు. దాన్ని వద్దంటే మేము పోలేక అంతే. అదే ఖమ్మం నుంచి కొంతమంది ముస్లిమ్స్ అట్లా వీళ్ళు కొంచెం అక్కడికి వచ్చి మేము కూడా ఉంటామని చెప్తే వాళ్ళని కర్రలతో ఉరికిచ్చారని, వాళ్ళని రానియలేదనేది ఇక్కడ కొంతమంది ముస్లిం చెప్తున్నారు. అది వాస్తవేనా? అంటే మీరు ఇప్పుడు బయట నుంచి వచ్చేటోళ్ళు మాత్రమే ఉన్నారు అక్కడ, కర్రను పెట్టి నెలకి ఇంత అని చెప్పేసి అక్కడ కొంతమందిని కాపలా పెట్టుకోరంట కదా, వాస్తవా? ఫస్ట్ వచ్చారు కానీ లేవు జాగలు అని అన్నం అంటే నిజమే. ముందు వరకు వేసుకున్నారు, ఇంకేడ ఉన్నదని అన్నం కానీ వాళ్ళని కొట్టలే చేయలే. అట్లా కాదు, ఇప్పుడు ప్రైవేట్ సైన్యం ఎవరన్నా వచ్చినా కానీ కర్రలు పెట్టుకొని కొంతమంది కావిలు ఉండేటట్లు కొంతమందిని పెట్టుకోరంట కదా. ఫస్ట్ వాళ్ళకి 1000 రూపాయలు, నెలకు 1000 రూపాయలు అట్లా. అవన్నీ అలాంటివి జరగలేదు కానీ మేము గుడిసెలు వేసుకున్నాం. కొన్ని రోజులు అయినాక కొంతమంది తరిమి కొట్టారు అంటే అక్కడికి వేరే వాళ్ళు లోకల్ నుంచి కూడా కొంతమంది ఇట్లా తెలిసి అక్కడ ఆక్రమించుకోవచ్చు అని తెలిస్తే అలాంటి ఏం చేయలేదు సార్. చేయలేదు కానీ మేము గుడిసెలు వేసుకున్నాం. కొన్ని రోజులకు వచ్చినాక ఏం చేసినామంటే గుడిసెలు పోతుంటే మమ్మల్ని ఎవరు వాళ్ళే అప్పుడు మేము కరెంట్ పెట్టుకున్నా కూడా మమ్మల్ని ఏమల్లే. కరెంట్ పెట్టుకున్నాం కదా అనుకుని ఊరుకున్నాం. కరెంట్ ఎవరు ఇచ్చారు? మేమే పెట్టుకున్నాం. మీరు అంటే మామూలుగా గుంజుకొని పెట్టుకున్నారు, దొంగ కరెంట్ అది తప్ప ఎవరు రిజిస్ట్రేషన్ అయితే చేయలేదు. మీకు పట్టాలు ఇచ్చారా మరి? అప్పుడు ఇప్పుడు ఉత్తగా ఆక్రమించడే తప్ప ఎవరైతే పట్టాలు ఏమన్నా ఇచ్చారా? మరి పట్టాలు ఇవ్వకుండా 20 లక్షల రూపాయలు ఇల్లు ఎట్ట కట్టారా? మళ్ళీ 10 సంవత్సరాల కానీ దారుణా చేయలేదుగా ఎవరు. 5 సంవత్సరాలు 2 సంవత్సరాల క్రితమే అంటే పక్క దాంట్లో గుడిసెలు బీకారు కానీ మిమ్మల్ని టచ్ చేయలేదంట. కానీ కరెంట్ కూడా లేకుండా 20 లక్షలు ఇల్లు కట్టారా? కరెంట్ కనెక్షన్ కూడా లేకుండా? అప్పుడు కరెంట్ ఉంది, కట్టినాక కరెంట్ కనెక్షన్ ఇచ్చారా? మొన్న ఇది తీసేశారు. మీటర్ ఇచ్చారా?
అప్పుడు ఇచ్చారా? అదే పెట్టుకున్నదే ఉంది సార్ మేము. అదే మీటర్ లేదు, మీటర్ లేకుండా 20 లక్షలు ఇల్లు కట్టారు అలా. కట్టినమంటే కొత్త అంటే కొంతమంది కట్టారని అంటారు కదా, ఎవరో ఏడ్చుకుంటా 20 లక్షల ఇళ్ళల్లో మీటర్ లేకుండా. కొంతమంది 4 లక్షలు 5 లక్షలు పెట్టి మామూలుగా రెగ్యులర్ 4 గదులు 5 గదులు ఉట్టుకేసుకున్నారు. ఇక డాబాలు ఉన్నోళ్ళు డాబాలు కట్టుకున్నారు. అదే మీటర్ లేదు, కింద రిజిస్ట్రేషన్ లేదు, ఏది లేదు, డైరెక్ట్గా కట్టేసారు ఇక. మరి ఎట్లా ఎందుకు అంత డైరెక్ట్ చేసిరా? మరి జనరల్గా ఇప్పుడు అన్నీ ఉన్నాయే, మీటర్ లేకపోతేనే ఇల్లు ఆఫ్ చేస్తారు కదా జనరల్గా. మీరు అంత అనుకున్నాం సార్. ఇప్పుడు అక్కడక్కడ చాలా కాడ ఆపుకుంటూ ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇస్తారు ఏమనుకున్నాం. కానీ మమ్మల్ని ఇల్లు కట్టినాక ఆగం చేసి అప్పుడే కూర్చున్నప్పుడు గెదివినట్టయితే పోదు. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తుందని మీకు ఏమైనా నమ్మకం ఉందా? మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ మేము చేస్తే మమ్మల్ని లాస్ట్ కొత్తలో సారి ఎట్లా చేసిండు, వాళ్ళని గెలిపించి ఈయన గెలిపిస్తే మమ్మల్ని అన్యాయం చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఎవరో నిన్న ఏదో జై కేసీఆర్ రావాలి, పొంగిలేటి పోవాలి ఏదో చెప్తుండ్రు, రేవంత్ పోవాలని చెప్తుండగా మరి కేసీఆర్ వచ్చిండు, రేపు ఓట్లు వేస్తారు. మరి కేసీఆర్ కూడా మీకు ఇస్తాడనే ఏమన్నా నమ్మకం? ఇప్పుడు ఆయన గవర్నమెంట్లో వచ్చి మళ్ళీ ఆయన వస్తాడని, ఆయన నీకు ఇస్తాడని ఆయన ఏం చేస్తాడో మరి ఆటారా. ఆయన చేసేమో ఉన్న భూములు పోయినాయి, ఇల్లు కూడా పోయినాయి, ఆడ జాగులు ఆయన ఆదురుకున్నాడు. ఏమైనా చేయొచ్చు, ఏమైనా అక్కడెక్కడ కంకర మిల్లుగా పెట్టుకుని ఏమైనా ఉన్నాడు. మాకేం గతి ఉంది ఇప్పుడు? ఏం గతి లేదు. ఇప్పుడు ఎవరు కంకర మిల్లు కట్టింది? పొంగలేదు జనాలు రైతులు ఎంత మరి అంతా గవర్నమెంట్ సంపాదించుకొని గవర్నమెంట్ మేము వెళ్ళిపోయానండి. ఏం లేని వాళ్ళం, గతి లేని వాళ్ళం. సరే మమ్మల్ని మీకు ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు ఏమైనా వచ్చారు? అక్కడికి వచ్చారా? ఓటు కార్డు ఉంది సార్. ఒకటి మేము కిరాయిలకు ఉన్న కాడనే మమ్మల్ని పిలిపించారు, మేము వేసినాం. ఖమ్మంలో వేసినాం. ఖమ్మంలో ఎవరు ఉన్నది? అక్కడ ఖమ్మంలో కూడా ఉంది మాకు ఓటు. ఇల్లందులో ఓటు ఉంది. ఇల్లందులో గెలిచిన వేసినాం. ఇక్కడ లేదు ఓటు మీకు? ఇక్కడ ఏది లేదు, ఆధార్ కార్డు కానీ ఏదన్నా అక్కడే ఉంది. అక్కడే చెల్లుతుంది. ఇప్పుడు కిరాయిలు ఉన్న కాడనే చెల్లుతుంది. కిరాయిలు ఉన్న కాడనే ఉంటుండ్రు ఆడ కాదు, ఆడ ప్రయత్నం చేయకుండా ఇక్కడికి వచ్చారు. మరి ఇప్పుడు కలెక్టరేట్ పక్కనే ఉంది కదా, ఎంత ఇప్పుడు మీ ఫ్లాట్కి ఎంత కట్టారు మీరు? ఎవరికి? మన ఎమ్మెల్యే పార్టీ వాళ్ళకి. మేమేం కట్టలేదు సార్. మాకు వాళ్ళకి ఖర్చులు మనం ఇచ్చుకొని మాకు నీళ్లు పోసారు, ట్యాంకీలు పెట్టి వాటికే ఇచ్చినాం. కానీ వాళ్ళకి మేము అంతగానే తీసుకున్న కాడ తీసుకున్నాం. కొంతమంది మాకు మేము డబ్బులు కట్టినాము ఇచ్చారు కానీ మేము తీసుకోలేదు సార్. అంటే అదేంది మళ్ళీ కొంతమంది ఇప్పుడు మేము ఫస్ట్ వచ్చినాం మా కాడే ఏం తీసుకోలే. నీళ్లు పోతుంటే నెలకు 2,000 రూపాయలు. ఫస్ట్ షిఫ్ట్ లో కొంతమందిని మిమ్మల్ని దించారు, తర్వాత ఇక వాటిని చూపించి వేరే వాళ్ళకి అమ్మకం మొదలు పెట్టారు. అంటున్నారు కదా, మేము డబ్బులు అప్పట్లోనే 4 లక్షలు ఖర్చు పెట్టినాము, అప్పట్లోనే 50,000 పెట్టినాము, అప్పట్లోనే. మరి ఇప్పుడు ఎడిపోయారు వాళ్ళు? ఇప్పుడు ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు వాళ్ళని మా పోలీసు వాళ్ళు మూసారు, మన పోలీసు వాళ్ళు మూసారు నాయకులు. మరి వచ్చారు అసలు వాళ్ళు? ఏమో మరి మిమ్మల్ని బయటికి నెట్టినాక మిమ్మల్ని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళనే? అప్పుడు అందరూ ఉన్నారు. వీళ్ళు కోలు కొడతారు, మా బొచ్చులు పోతాను, నేను బొచ్చులు వేసుకుంటే పోతాను. ఏడు పోయారు, కనపడలే. ఇప్పుడు మేము మమ్మల్ని పోలీసులు మూసినట్టు కూడా ఎక్కడ కనపడలేదు కదమ్మా. పోలీసులు మూసారో వీళ్ళే పారిపోయారో ఏం చేశారో మా కోడి కంటి కాపాడతాను. మా బొచ్చులు మూసుకోవడం అమ్మా అదే 5-6 లక్షలు ఉంటే మేము అక్కడే కట్టుకునే వాళ్ళం. కాతల్లి ఇప్పుడు వాళ్ళు అందులో ఉన్న వాళ్ళే కొన్ని ఛానళ్ళల్లో వస్తుంది కదా, మేము 20 లక్షలు ఖర్చు పెట్టినాము, మా ఇల్లు చూసుకోవాలని కొన్ని 1-2 కిరాయిలుకుంటే అక్కడ ఉంటున్నాం సార్. మాకు ఎక్కడ ఆధార్ కార్డులో ఎప్పుడైతే దింపమంటున్నారో అక్కడ అడ్రస్లు మారుతున్నాయి. మళ్ళీ అక్కడ నుండి మేము ఊక మార్చుకోవాలంటే ఎంఆర్. మా ప్రశ్న ఏంటంటే అమ్మా, మార్చుకోకుంటే ఇక్కడికే వచ్చింది. మేము వచ్చి 8 సంవత్సరాలు సార్ ఇది. అదే బ్రదర్ నేను అనేది ఏంటంటే మీ స్వగ్రామం ఇల్లందు. ఇల్లందు ఎవరు? ఇల్లందులో మాది ఇల్లందు ఖమ్మం లోకలే ఖమ్మంకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇక్కడ హాస్పిటల్లో. నేను అనేది ఏంటంటే అక్కడ ఎందుకు మీరు ప్రయత్నం చేయలేదు ఇందిరమ్మ ఇళ్ళకి అంటున్నా. మాకు అక్కడ ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ పాత గవర్నమెంట్ లో వినండి సార్. ఇప్పుడు సొంత ఊరు ఇల్లందైనా వలస పోయి బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అది ప్రశ్నించట్లే, అక్కడ లోకల్లో మీకు ఎందుకు ఇల్లు రాలేదు, అక్కడ ఎందుకు మీరు ప్రశ్నించలేదు? ఈ పథకం పెట్టు. ఇప్పుడు నువ్వు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కదా, ఇప్పుడు ఈయన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, మరి ఆ గవర్నమెంట్ లో మీరేం ప్రయత్నం చేశారు? వెనకబడ్డాం సార్, వెనకబడ్డాం. ఆడలేదు, అన్ని కిరాయిలు అయిపోయినాయి.
కోటర్సులకు పెడదామంటేనేమో ఏంటంటే భూదాన భూములు ఉన్నాయి అమ్మ, ఇచ్చినోడికి మరి స్థలం లేని ఇస్తున్నారు. వాళ్ళకి స్థలం ఇస్తాండ్రు ఇచ్చినోడికి అని ఆ ఇస్తున్నారు. భూమిని నమ్ముకొని వచ్చినాం. మా మామయ్య వచ్చి పార్టీ వాళ్ళు ఇస్తారంట అమ్మ, భూమి ఇస్తారంట, చూస్తే ఇక్కడే ఉందాం, ఇక్కడే బతుకుదాం డబ్బులు పెట్టినాం, డబ్బులు పెడితే ఇచ్చిర్రు, డబ్బులు పెట్టారా? డబ్బులు కట్టాం. ఎంత కట్టారు? 60,000 కట్టాం ఒక ప్లాట్కి. ప్లాట్కి. కొంతమంది కట్టిన వాళ్ళు ఉన్నారు, లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు, అయ్యో 50,000 కట్టిన ఎందుకు మరి లక్షలు ఎట్లా కట్టారు? మరి పేదలు కదా. ప్లాట్ వస్తుంది అంటే ఎంత? ఎన్ని గజాల ప్లాట్? 100 గజాలు. 100 గజాల ప్లాట్ 50,000 కట్టినాను, నేను 60,000 కట్టాను. 60,000 కట్టినావు. వాళ్ళకి ఎమ్మెల్యే పార్టీ వాళ్ళకి. ఎమ్మెల్యే పార్టీ వాళ్ళంటే మధ్యలో ఉన్నారు, ఒకళ్ళని ఏం చెప్పలేము. ఇప్పుడు తీరా ఇల్లు కట్టినాం 6 లక్షలన్నర పెట్టి. కరెంట్ కనెక్షన్ ఉందా బ్రదర్? కరెంట్ కనెక్షన్ లేదు. మేమే ఇంటింటికి మనిషికి ఇంత వేసుకొని స్తంభాలు వేసుకొని పువ్వాడ జయకుమార్ ఉన్నప్పుడేమో ఆయన నా కాలనీకి నా బోర్డు పెట్టుకొని నా పేరు పెడితే మీకు కరెంట్ లైన్లు రోడ్లు వేపిస్తామన్నాడు. ఆయన పేరు పెట్టుకోవాలి. ఆయన బోర్డు పెట్టుకుంటే మాకు ఎందుకు, మేము పార్టీ ఇచ్చింది మనదే ఉండాలని ఆ పార్టీ వాళ్ళు వెనకబడనేలే. తుమ్మనాథరావు గారి దగ్గర పోయినాం, తుమ్మనాథరావు గారు ఏం పట్టించుకోలే. పొంగులేటి శ్రీనివాసరావు కాడికి పోయినాం, పొంగులేటి శ్రీనివాసరావు ఏం పట్టించుకోలేదు. ఇక్కడున్న ముగ్గురు మంత్రులు ఇక్కడే ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రులకు తెలియదు 8 సంవత్సరాల నుంచి. పువ్వాడ జయకుమార్ వీళ్ళున్నది 2 సంవత్సరాలు, మంత్రుల గురించి కాదు. వీళ్ళిద్దరు పట్టించుకోలేదు. అట్లా కాదు సార్. ఇప్పుడు పని చేయడానికి 2 సంవత్సరాలు అయితే ఎకరం మా పక్కనే ఆనుకునే ఉంది పొంగులేటి శ్రీనివాస 3 ఎకరాలన్నర. ఆయన ఇంటి పక్కనే ఆయన రిజిస్ట్రేషన్ ఆయన భూదాన ఆయన ఐడియా ఉంటుంది, మీ పార్టీ వాళ్ళు చెప్తారు. అదే ఏంటి సార్, ఇప్పుడు ఆయన భూమి పక్కనే ఉంది, మా పక్కనే. అది కూడా భూదాన అయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. అది వాళ్ళది పెద్దవాళ్ళ విషయం, మనకు తెలియదు, మనం మాట్లాడకూడదు. పొంగులేటి శ్రీనివాస పువ్వాడ జయకుమార్ సుల్తాన్ కాలేజ్ మొత్తం కొన్నాడు. అంటే మేము పేద ప్రజలు ఆ రాజకీయ నాయకులు మధ్యలో ఉండకూడదని తీసి పక్కకి పెట్టారు అంతే. ఇప్పుడు మీరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మొత్తం కూడా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకి ఇంకా కోటర్సులు వాళ్ళ గెస్ట్ హౌస్లు కట్టించుకుంటారు. ఒకనాడు మమతా కాలేజ్ చుట్టూ కూడా అట్లనే ఉండే. అంత పేదలే మీలాంటి గుడిసెలు వేసిన వాళ్ళే ఫస్ట్ గుడిసెలు వేపించారు. కాలు వేసుకొని హాస్పిటల్లో పనిచేసి వాళ్ళని వీళ్ళని తీసుకొని మన పేషెంట్ల కాడ 50-100 అడుక్కుని 6 లక్షల రూపాయలు ఇల్లు కట్టించింది. ఏం న్యాయం చేస్తారు సార్? అదే ఇప్పుడు మీరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బడా బాబులు వచ్చేస్తారు. పింఛన్ కూడా లేదు సార్, కాలికి పింఛన్ కూడా లేదు. మా అమ్మ హాస్పిటల్లో పనిచేస్తుంది, రేత్రి పగలు నైట్ డ్యూటీలు. హాస్పిటల్ పని చేస్తావమ్మా? శ్రీరక్షలోనా? ఏం చేస్తావు అక్కడ? ఆయమ్మ. ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అట్లాంటివి ఏమైనా ఇస్తామని ఎవరు రాలేదు మీ దగ్గర? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు, ఇందులో అల్లు ఉంటాయి కదా డబుల్ బెడ్రూమ్. ఏమి ఇస్తారు? ఇప్పుడు కట్టబోయే స్థితి లేదు. ఇచ్చినా ఉండే ఇప్పుడు ఏదైనా ట్రాలీ మాట్లాడుకొని 1,000 రూపాయలు పెట్టి కొందామన్నా ఏమీ లేవు, అన్ని పగిలిపోయినాయి. ఇల్లు అందులో కొన్ని సర్టిఫికెట్స్ చదువుకున్న మా పిల్లగాళ్ళే మా అన్నయ్య అన్ని తీసుకునే దాకా కూడా టైం. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు అప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా, వాళ్ళు మళ్ళీ ఎక్కడికి పోయారు? వాళ్ళు లాయర్లకు అయితేంది వీటికైతేంది ఖర్చు అవుతుంది అని వాళ్ళు తిన్నది లేదు, మాకు పెట్టింది లేదు. అది వదిలిపెట్టు. ఇప్పుడు ఎక్కడ పోయారు? అంతా కొంతమంది స్టేషన్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడో తలదాచుకున్నారో వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియదు. మాకు ఇంతవరకు తెలియదు. కాదు మీతోటి ఉన్నారు, అప్పుడు ఉన్నారు, మీతోటే ఉన్నారులే. కానీ అప్పుడు మరి కొంచెం బయట నుంచి ఎవరన్నా వస్తే రక్షణ కోసం అని కర్రలు పట్టుకొని కొంతమందిని మీరే ఉన్నారు? మేమే ఉన్నాం. సొంతంగా అందరు ఉన్నారా? కొంతమందిని పెట్టుకురు అట్లా? లేదు, అక్కడ ఉన్న జనాలే. మా ఇల్లును మేము కాపాడుకున్నాం. ఇది భూదాన భూమి, గవర్నమెంట్ సంబంధించింది, గవర్నమెంట్ ఇది కాదు, ఒక వ్యవస్థది. అది వెనకట బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన భూదాన ఉంటాయి కదా, అలాంటి భూములు. కాబట్టి గవర్నమెంటే పేద ప్రజలకు ఇచ్చేది, మనం కూడా పేద ప్రజలమే. ఒక అంగన్వాడీ టీచర్ని, హెల్త్ వర్కర్లని, వార్డ్ నంబర్ని, సర్పంచ్ని సర్వే చేపిస్తారు కదా. వీళ్ళ అర్హులు కాదా? ఒక సర్వే చేస్తే ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు ఎవరు అని తెలిసేది కదా. ఈ కూలగొట్టులు చేసే బదులు ఒక్కొక్క ఇల్లు 25 లక్షలు 10 లక్షలు పొలాలు ఇల్లులు అమ్ముకొని సుతారు పనులు చేసుకుని వడ్డీలు వేసుకొని తాళ్ళు కూడా పెట్టుకొని చిట్టీలు వేసుకొని ఇవన్నీ వేసుకొని ఇల్లులు కట్టుకున్నాం. ఇప్పుడు ఆ చిట్టీలు ఎడిపోయినాయి మమ్మల్ని చూసి. మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేకుండానే ఇల్లు కట్టుకుంటే తర్వాత ఇప్పుడు అని ఇవ్వచ్చు అనేది మీ ఆశ? ఆశ ఏం లేదు. మరి ప్లాట్ రిజిస్ట్రేషన్ లేదు కదా, గవర్నమెంట్ దయ చూపెట్టుద్దేమో పక్కనే. మీరు ఇల్లు కట్టడానికి కూడా పర్మిషన్ లేదు? పర్మిషన్ మీరే కట్టుకోరు అంతే. వచ్చారు ఎంఆర్ఓ వచ్చి భూదాన భూమి మీరు అర్హులే అని చెప్పారు. వచ్చిండు ఎంఆర్ఓ వచ్చారు,
కలెక్టర్ వచ్చారు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చి 4 సంవత్సరాల కిందటే వచ్చారు. వచ్చి ఇప్పుడు కాదు, పోలీసు వాళ్ళు దిగి 4 సంవత్సరాల కిందట కూడా దిగి అందరిని చేస్తే ఈ ల్యాండ్ లోకి రామమ్మా, ఈ ల్యాండ్ మీదే, ఇది మీకు వర్తిస్తుంది అని చెప్పారు కూడా. 8 సంవత్సరాలు ఇప్పుడు అందులో మేము ఉండబట్టి. 2 సంవత్సరాల క్రితం గుడిసెలు కూలగొట్టిందో మీ పక్క దాని ల్యాండ్. పక్క ల్యాండ్ అది భూదాన భూమిలే గానీ అది ఇంకా ఇప్పుడే కేసులో ఉన్నది. అవతల యువతల కేసులు వేసారు. దీన్ని తేలేదాకా మీరు వేయొద్దు అన్నారు. మేము ఆగినాం. కేసులలో నడుస్తుంది. ఒకవేళ మీ భూమి అయితే మీకే అయితే చెందుద్ది అని చెప్పారు. అయినా మేము ఆగినాం. మా భూమి మాకే వస్తుందని ఒక సర్వే చేస్తే వీళ్ళ అరకులా కాదా, వార్డు నెంబర్, సర్పంచ్, అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలు, సర్పంచ్ వీళ్ళు ఊళ్ళో ఉంటారు కదా మున్సిపాలిటీ గ్రామాలల్లో, వాళ్ళతో ఒక సర్వే చేపిస్తే బాగుండేది. సర్వే చేపించిన తర్వాత ఇది అన్యాయం. సరే, వాళ్ళు ఏం చేపిస్తే బాగుండేది అనేది వాళ్ళు చేస్తారులే కానీ ఇంకా వాళ్ళు ఇప్పుడు 1000 మందా మీరు ఎంతమంది? దగ్గర 1200 మంది ఉంటారు సార్. 1200 మంది ఉన్నారు. 100 గజాలు ఉన్నాయా ఇంకా ఒకళ్ళు తీసుకోవడం అట్లాంటిది ఏమన్నా ఎక్కువ? సార్ 36 ఎకరాల 38 ఎకరాలు ఉంది. మనకు కూడా తెలియదు అక్కడ ఇంతమంది. కానీ కొంతమంది డబ్బులు కట్టారు, కొంతమంది ఇల్లు వేసుకున్నారు, కొంతమంది అట్లా. నేను అడిగింది అది కాదు. ఇప్పుడు తలా 100 గజాలే ఉన్నదా, మళ్ళీ అందులో నువ్వు ఆపుకున్నావు 100, నాకు ఇల్లు పడట్లేదని నీ దగ్గర నుంచి కొంత అమౌంట్ కట్టి అట్లా తీసుకున్నది ఏమన్నా? అందరూ 100 గజాలు. కానీ వాటికి ఎటువంటి రాతపూర్వకంగా ఏమి లేవు, కరెంట్ కనెక్షన్ లేదు, ఏమి లేకుండా ఇల్లు కట్టేసారు. ఒక 2 సంవత్సరాల కిందట గ్రామ పంచాయతీకి పోయి ఇంటి పన్నులు కట్టాం. కొంతమంది కట్టారు. ఇంటి పన్నులు కడితే బ్లాక్ లో కట్టారు. పువ్వాడ జయకుమార్ హయాంలో ఇంటి పన్నులకు మేము పోయి కడితే సిస్టమ్ లో నుంచి బ్లాక్ పెట్టారు. ఫోన్ లో నెంబర్ బ్లాక్ ఎడ్ చేస్తాము, మాకు అట్లా ఇంటి నెంబర్లు బ్లాక్ చేశారు. పువ్వాడ జయ కాలంలోనే బ్లాక్ చేశారు. మీ నెంబర్లు బ్లాక్ చేసి పడేశారు. అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మీరు సపోర్ట్ చేసింది లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో సపోర్ట్ చేసింది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా బెదిరించారు కానీ ఇలాంటి కూలగొట్టులు చేయలే. ఇది ఒకటేసారి ఆయన గొంతు బట్టి నేనేమో మెడకాయ కోసింది. అట్లయితే మా బతుకులు. అయితే వేరే ఊర్లని వేరే వాళ్ళు కూడా కొంతమంది పేదలు మీ దగ్గరికి మళ్ళీ ఆక్రమించడానికని వస్తే వాళ్ళని ఎల్లగొట్టినట్టుగా అక్కడ కొంతమంది చెప్పారు. వాస్తవేనా సార్? ఎల్లగొట్టడం అంటే అది కొంతమంది ఉన్న వాళ్ళు వచ్చి ఆ ఊరు పక్కన ఈ ఊరు పక్కన ఎకరాలు ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కాదు, మేము ముందు వచ్చినాం అంటే మేము ఇల్లు కట్టుకున్నాం, మీరు ఎప్పుడు వచ్చారో తెలియదు, నోటీస్ వేయండి, మీ దగ్గర ఆధారం ఉంటే మేము వెళ్ళిపోతామని కూడా చెప్పినాం. ఎవరి దగ్గర 9 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు కూడా ఎవరేం పట్టకరాలే. మాకు ఎంఆర్ఓ కూడా మాకు మద్దతు ఇచ్చిండు. మీయే మీకు అరకులే అని కూడా చెప్పారు మాకు. అరువులే అంటే నోటితోని కాదు, ఒక కాగితం ఏమైనా ఇచ్చారా? ఏమీ ఇయ్యలే. కాగితం ఏమి లేకుండా ఎంఆర్ఓ వచ్చిండంటే అది దాని ప్రూఫ్ ఏంది? దాని ప్రూఫ్ చేశారు మా దగ్గర వీడియో రికార్డింగ్ తో సహా. మరి ఉందా మీ కాడ ఇప్పుడు? మా లీడర్ల కాడ ఉన్నాయి. ఆ లీడర్ లేకుండా బాయా ఇప్పుడు ఉన్నారంటే టయానికి వస్తారేమో. మరి ఏం మాట్లాడారు? టైం అంటే ఇదే టైం. సార్ మాకు భూదాన భూమి అని ఇచ్చిన పట్టా ఉంటది కదా, భూదాన లేవు, కరెంట్ చేసినాం మేము. మాకు కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చిన కాగితాలు కూడా కలెక్టర్ ఆఫీసులలో పెడితే పక్కకు పెట్టారు. మీరు డైరెక్ట్ తీసుకున్నారు, మేమే సొంతంగా